అందరికీ వెల్కమ్ టు శృభా బ్లాగ్స్. ఎక్కడికి వచ్చానని చూస్తున్నారా? నేను మా ఊరికి వచ్చాను. మేము సంక్రాంతికి ముందు బోనాలు చేసుకుంటాం అనమాట, డాడీ వాళ్ళ సైడ్. అందుకే వచ్చామని. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు పక్కనే ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. మా ఊరికి ఎప్పుడు వెళ్ళినా నా చైల్డ్హుడ్ అంతా గుర్తొస్తుంది. సంక్రాంతి అండ్ బతుకమ్మ మా అందరి ఫేవరెట్ ఫెస్టివల్స్. ఎందుకంటే మా డాడ్ సైడ్ ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే ఫెస్టివల్స్. మాకు ఎప్పుడు కలిసినప్పుడల్లా ఒక 2-3 డేస్ అయితే కంపల్సరీగా మేము అక్కడ స్పెండ్ చేస్తాం అనమాట. చాలా హ్యాపీగా అన్నీ మర్చిపోయి మంచిగా గడిపేస్తాం అక్కడ. కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. డాడీ హాయ్ అప్పు. చలో అడు ఏంది ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం. ఇదే ఆ ఇల్లు. ఇది ఒక 120 years ఓల్డ్ ఇల్లు అనమాట. మా నాన్నమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళు ఉంటుండే. మా నాన్నమ్మ జనరేషన్ అయిపోయింది, మా డాడీ జనరేషన్ అయిపోయింది, మా జనరేషన్ కూడా కంప్లీట్ అవుతుంది ఈ ఇంట్లోనే. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఈ ఇంట్లో మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. హాయ్ నేను లాస్ట్ టైం ఒక షార్ట్ పెట్టాను, దాంట్లో ఈ ఫ్యాబ్రిక్ ఎలా స్టిచ్చింగ్ చేయించబోతున్నాను అని చెప్పి. సో ఇలా అయితే ఫైనల్ రిజల్ట్ వచ్చింది. నాకు ఆల్రెడీ చున్నీ ఉండే, సో దాన్ని దీంతో పేరప్ చేశాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. బోనాలు అని చెప్పింది ఇట్లా గుట్ట మీదకి వచ్చిందని అనుకోకండి, ఇక్కడే మేము బోనాలు తీసుకుంటాము. మాకు సంక్రాంతికి ముందు బోనాలు చేస్తారు మా డాడీ సైడ్. సంక్రాంతికి ముందు వచ్చే బుధవారం ఆర్ ఆదివారం ఏదన్నా ఒక రోజు బోనాలు తీస్తారనమాట. ఇది మా నాన్నమ్మ సైడ్ నుంచి ఉండే రిచువల్. ఇది కొన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. గండదీపం అని ప్రిపేర్ చేస్తారు, గోధుమ పిండితో చేస్తారు, దాంట్లో దీపం పెట్టి. సో అది మెయిన్గా అయితే చిన్నపిల్లలు ఎత్తుకుంటారు, వాళ్ళకి బంతిపూల మాల వేసి మేము ఎక్కడైతే వంట చేసుకున్నామో ఆ ప్లేస్ నుంచి టెంపుల్ వరకు ఎత్తుకొని వెళ్తారనమాట. ఫ్యామిలీ అంతా ఎత్తుకుంటాం అందరము. అక్కడ మల్లన్న స్వామి ఉంటారు. బండ కింద వెలిసారు కాబట్టి మేము బండ మల్లన్న స్వామి అని అంటాము. సో మాకేమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అవన్నీ రిజాల్వ్ అవుతాయని చెప్పి మేము నమ్ముతాము. అందుకే ఎవ్రీ ఇయర్ ఈ బోనాలు అయితే మేము కంపల్సరీగా తీస్తారు. మా ఊరంతా ఇదే రిచువల్ ఫాలో అవుతారు. అండ్ అక్కడే వంట చేసుకుంటాము కట్టెల పొయ్యి మీద. పరమాన్నం కంపల్సరీగా ఉంటుంది, చిక్కుడుకాయ ఇంకా వంకాయ ఇవైతే కంపల్సరీగా చేసుకుంటాం అనమాట. అది కూడా రిచువల్లో భాగమే. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. నేను పడుకున్నా రింకి చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇలా అయితే మేము ఏమైతే వంట చేసుకున్నామో వాటికి ఇట్లా బొట్లు పెట్టేసి వాటి ముందైతే పెడతాము. బోనాల ముందు మేము బోనాలు ఎత్తుకొని వెళ్ళాము, అక్కడే ఉంటాయి. దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చినాక నైవేద్యం ఇక్కడ పెడతాం అనమాట. గుడికి వెళ్ళొచ్చినావా సినిమా? దర్శనం మంచిగా కొంచెం ఒక 2-3 అడుగులు వేయాలి. నెక్స్ట్ ఎవరో తీసుకోండి. ఇప్పుడైతే ఇంకా గుడి దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడైతే ఎవరైతే లాస్ట్గా గండదీపం ఎత్తుకొని ఉంటారో వాళ్ళు ఇంకా నెత్తి మీద పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టేస్తారు.
ఒక పెద్ద స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ కింద మల్లన్న స్వామి ఉంటారనమాట. ఇప్పుడిప్పుడు కొంచెం ఇది గుడిలాగా చేసినారు, కానీ నేను చిన్నప్పుడు అయితే అసలు ఏముండేది కాదు. ఓన్లీ ఒక స్టోన్, దాని కింద దేవుడు మాత్రమే ఉంటుండే. మేము ఆ రౌండ్గా దాని చుట్టూ తిరుగుతుండే, కానీ ఇంత డెవలప్డ్గా అయితే అప్పుడు లేకుండే. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి గుడి ఇట్లా స్టోన్ కిందనే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పుట్టు ఉంది నాగదేవత. ఆ నాగదేవత కూడా ఒక స్టోన్ కిందనే ఉంది. ఇక్కడ అన్నీ అట్లనే ఉంటాయి. ఇప్పుడు గండదీపం ఎత్తుకున్నారు కదా, తను మా మమ్మీ. దిప్పర్ బిట్టు ఉడకలు అడుగు దీన్ని కొట్టు. ఇంకోటి అక్క కొట్టు, అక్క కొట్టు నువ్వు. ఇందాక కొట్టుకున్నాం కదా, అవి దేవుడి పాదుకలు. మనకేమన్నా లోపల భయాలు కానీ నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుందని చెప్పి అది వీప్ పైన కొడతారు ఒక 2-3 సార్లు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కోనేరు అంటాము. ఇది బండపైనే ఉంటుంది. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఎంత సమ్మర్లో అయినా ఇది అసలు ఎండిపోదు. ఎప్పటికీ వాటర్ మనం తీస్తున్నా కానీ ఎప్పటికీ వాటర్ అట్లనే ఉంటాయి. సో మేము ఎప్పుడైనా ఆ వాటర్ అయితే యూజ్ చేస్తామన్నమాట. సో మల్లన్న స్వామికి అయితే నైవేద్యం పెట్టొచ్చినాం కదా, ఇప్పుడు బోనాలకి దీపంలాగా ముట్టించేసి నైవేద్యం ముట్టించి ఇంకా మేమందరం తినడం స్టార్ట్ చేస్తాము. పొలం దగ్గరకా? పొలం దగ్గరికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది కదా, ఇది మా చిన్ని చెల్లి, లాస్ట్ చెల్లి. ఇంకా అదే రోజు ఈవినింగ్ అట్లా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. నోములు తీసుకోలే అని చెప్పినా కదా, నెక్స్ట్ డే నోములు తీసుకోవడానికి ఊర్లోకి వెళ్ళి ఏమేమైతే నోముకోవాలో అవన్నీ మా అత్తయ్య వాళ్ళు చెప్పారు. సో నేను అట్లా నోములు అయితే తీసేసుకొని ఇంకా మళ్ళీ ఇంట్లో ఏమైనా పనులు ఉంటే అవన్నీ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 7-7:30కి అట్లా ముగ్గు అయితే స్టార్ట్ చేసినాం. మరి అంత ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి ముందు ఒక ముగ్గేసిపోవాలంటే ముగ్గేస్తున్నాను. మా మమ్మీ అయితే ఫుల్ వాకిలంతా నింపేస్తుంది, చాలా నీట్గా వేస్తుంది. మీకు చాలా ఇష్టము. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ జంగపల్లికి వెళ్ళిపోతారు అనమాట, అదే మా ఊరికి వెళ్ళిపోతారు. మా మామయ్య అయితే ఇంకా పాలు పొంగించడానికి అని చెప్పి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసినారు. అది ఇస్తారు కదరా, కీస్ ఇస్తాం కదా, ఎందుకు ఇంట్లో కూడా అద్దాలు పెట్టుకుంటారు, అట్లా పెట్టుకోవాలి స్టైల్. ఈసారి 2:30 నుంచి 5 వరకు వచ్చిందంట ఆఫ్టర్నూన్ నోముకోవడం. సో మేము ఎగ్జాక్ట్ 2:30కి అట్లా ఇంకా స్టార్ట్ చేసేసినాము నోముకోవడం. మేము ఏమేమైతే నోముకున్నామో మెయిన్వి అవి దేవుడి గదిలో పెట్టి వాటిపైన చిక్కుడాకులు వేసి దానిపైన పసుపు గౌరమ్మని పెడుతున్నాను. మనకు మెయిన్గా నోముకునేవి చక్కెర నోము, నువ్వుల నోము, పసుపు కుంకుమ, ఇంకా ఏదైనా ఫ్రూట్ అవి అయితే మెయిన్గా నోముకుంటాము. నేను ఈసారి పంచపాండవుల నోము, ఇంకా చక్కెరల శివుడు, పసుపుల పార్వతి అని నోముకున్నాను. ఒకటేమో పంచపాండవుల నోము అన్నదమ్ములకు ఇవ్వాలి, చక్కెరల శివుడు, పసుపుల పార్వతి ఏమో అమ్మ నాన్నకి ఇచ్చే నోము. ఒకటి 13 గిన్నెలు నోముకున్నాను. సో అవి నార్మల్గా ఎవరి కాలనీ వాళ్ళకి ఎవరికైనా నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా. నా శారీ అదంతా ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫస్ట్ పాలు పొంగించిన తర్వాతనే నోముకోవాలి. ఇంకా పాలు పొంగించడం అయిపోగానే మేము నోము స్టార్ట్ చేసేసినాం. సో ఫస్ట్ అయితే పూజ చేసేసుకొని దాని తర్వాత నోముకోవాలి. మా అత్తయ్య వేసుకుంది చూసారు కదా పళ్ళు ముందుకి. సో అలా వేసుకొని మనం ఏమేమైతే నోముకుంటున్నామో దానికి మన పళ్ళు ముట్టించాలన్నమాట. సో అట్లా చేస్తే మన నోము కంప్లీట్ అయినట్టు. సో అట్లా నోము అయితే కంప్లీట్ అయింది. ఈవినింగ్ అయిపోయింది నోము అయ్యేసరికి. ఇంకా తిని ఇంకో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని భైరవ స్వామి దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పి వెళ్ళొచ్చినాము. ఫెస్టివల్స్కి కామారెడ్డిలో ఉంటే అయితే కంపల్సరీగా భైరవ స్వామి దగ్గరికి అయితే విజిట్ చేస్తాము. ఇది టెంపుల్ ముందేసిన రంగోలి, ఎంత బాగా వేసినారు కదా రంగోలి, నాకైతే చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైం కైట్ ఎగిరేయడానికి వెళ్ళాను. 15 మినిట్స్ అయిందో లేదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. నా హస్బెండ్కి మాంజా కట్టయింది, చాలా లోపలికి కట్టయింది ఫింగర్లో. అసలు ఏం అర్థం కాలే. వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాము, టీటీ చేయించాము. అంతలోనే ఇంకో ఇన్సిడెంట్ అయింది. ఒక అతనికి బైక్ మీద కింద నుంచి వెళ్తుంటే నాకు మాంజా దిగి
25 స్టిచెస్ వేసారంట. అసలు 5 mm లోపలికి ఒకవేళ కట్ అయి ఉంటే మాత్రం అతని ప్రాణాలకే చాలా ప్రాబ్లం అవుతుండే అని తెలిసింది. అసలు మనం అంటే కైట్ ఎగిరేస్తుంటే కట్ అయితే అది వేరు, బట్ పాపం అతను బైక్ మీద వెళ్తుంటే ఇలా అయింది. అసలు మన వల్ల మనకే కాదు వేరే వాళ్ళకు కూడా ప్రాబ్లం కాకుండా చూసుకోండి. సో బెటర్ ప్లాస్టిక్ మాంజా అయితే వాడకండి, థ్రెడ్ మాంజాసే వాడండి. సో దట్ దానివల్ల మీకే కాదు వేరే వాళ్ళకు కూడా మీ నుంచి ఏ ప్రాబ్లమ్స్ రావు. బీ కేర్ఫుల్ నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇట్లా ఎడ్ల బండ్లు కట్టే జాతర మా తాతయ్య వాళ్ళ ఊళ్ళో జరుగుతుంది. బండమల్లన చుట్టూ ఈ ఎడ్లన్నీ తిరుగుతాయి అన్నమాట. సో ఇది సంక్రాంతికి పెద్ద జాతర జరుగుతుంది మా ఊర్లో. అందుకే మాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం. మీలో ఎవరికైనా ఇలాంటి జాతర ఉందా సంక్రాంతికి? ఉంటే నాకు కమెంట్ చేయండి. సంక్రాంతి నెక్స్ట్ డే మళ్ళీ నోములు ఇచ్చేద్దామని చెప్పి మా ఊరికి వెళ్ళిపోయినా. అందరు అక్కడే ఉంటారు, మళ్ళీ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఇవ్వాలంటే కూడా కుదరదు కదా, అందుకే ఒకటే దగ్గర ఉంటారని చెప్పి నోములు అయితే ఇవ్వడానికి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. పంచపాండాలు నోముకున్నానని చెప్పినా కదా, 5గురికి ఇవ్వాలి. బట్ ఇప్పుడైతే 3 ఉన్నారు. ఉన్న వాళ్ళకైతే ఇస్తున్నాను, లేని వాళ్ళకి మళ్ళీ తర్వాత ఇస్తాను. ఈ నోములు అయితే నాకు చాలా కొత్త. నేనేమన్నా నోములు ఇచ్చేటప్పుడు మిస్టేక్ చేసి ఉంటే మీరు నా కమెంట్లో చెప్పండి, సో దట్ నేను నెక్స్ట్ ఇయర్కి అది కరెక్ట్ చేసుకుంటాను. చక్కెరల శివుడు పసుపుల పార్వతి అని నోముకున్నాను కదా, అది ఫస్ట్ మమ్మీ వాళ్ళకి ఇవ్వాలంట. అమ్మ నాన్నకి ఇచ్చిన తర్వాతనే పంచపాండవులకి ఇవ్వాలి, అట్లా అత్తయ్య వాళ్ళు చెప్పారు. సో అందుకే నేను వాళ్ళకి ఇస్తున్నా ఫస్ట్. మా మమ్మీ వాళ్ళకి నోము లేదని చెప్పినా కదా, సో అందుకే మా మమ్మీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇస్తున్నా. అసలు నేను ఏమేమి నోముకున్నా, ఎందుకు నోముకున్నా అదంతా అని చెప్పి. ఇదేమో నోము, ఇక అన్ని ఇళ్ళనే పసుపు పొట్టు అన్ని ఇళ్ళనే చేస్తున్నా. అదేంటి మీ మమ్మీ డాడీ నీ కాళ్ళు మొక్కుతున్నారు అని అనుకోకండి. మా తెలంగాణ సైడ్ ఆడబిడ్డల కాళ్ళు అమ్మ నాన్ననే మొక్కుతారు. ఆంధ్ర సైడ్ ఏమో రివర్స్ ఉంటుంది అనుకుంటా. ఇలా చూసి ఇదేంది డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంది అని అనుకోకండి, ఇట్లనే ఉంటుంది మా సైడ్, తెలంగాణ సైడ్ అయితే. మా నాన్నమ్మకు కూడా ఐడియా లేదు అసలు ఏంటి అది అనుకుంటే అడుగుతుంటే అదంతా చెప్తున్నాను. పసుబొట్టు కూడా ఇవ్వాలి నెక్స్ట్ డే, సంక్రాంతి నోముకున్న తర్వాత నెక్స్ట్ డే పసుబొట్టు ఇస్తారు. బట్ నేను అక్కడ కామారెడ్డిలో ఉండడం నాకు కుదరలేదని చెప్పి ఇక్కడే పిన్ని వాళ్ళకు కూడా పసుబొట్టు ఇచ్చేసిన. మమ్మీ డాడీకి అయిపోయిన తర్వాత ఇంకా తమ్ముళ్ళకు కూడా నోమిస్తున్నా. గుండెకాయ కాదు కాబట్టి నాకు మా అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఎట్లా ఇవ్వాలి నోము అదంతా అని చెప్పి. సో నేను అదే సేమ్ ఫాలో అవుతున్నాను. టవల్ చుట్టిగా పెట్టేస్తే చాలు, కాకపోతే నేనే ఉట్టిగా వేస్తున్నాను అనమాట వాళ్ళకి అట్లా. నేను వాళ్ళకి నోము చేసుకున్నందుకు డబ్బులు ఇస్తే పాపం వాళ్ళు మళ్ళీ నాకు డబ్బులు పంపించినారు. ఇంకా అట్లనే ఉంటుందేమో ఆడపిల్లకి పెళ్ళైతే. మా తమ్ముళ్ళు అయితే నేను ఏం చేసినా కానీ దాన్ని జోక్ కింద కన్సిడర్ చేస్తారు. నన్ను ఊరికే ఏదో ఒకటని అట్లా ఆట పట్టిస్తూ ఉంటారనమాట జోక్ కింద. కాబట్టి నేను అవన్నీ ఏం పట్టించుకోను. మీ బ్రదర్స్ కూడా ఇంతేనా, ఇట్లా సతాయిస్తూ ఉంటారా మిమ్మల్ని? కమెంట్ చేయండి నాకు. ఒకటేమో పెరుగుకి తోడు పెట్టుకోవడానికి గిన్నె, ఇంకొకటి డబ్బా ఇస్తారనమాట పంచపాండవుల నోము అంటే. నేనేమో ఒక బౌల్లో పెరుగు పెట్టిన, ఇంకొక దాంట్లోనేమో ధాన్యం వేయాలి. ఒకటి మినపప్పు, ఒకటి పెసరపప్పు అని చెప్పి అట్లా డిఫరెంట్ పప్పులు వేసి ఇస్తున్నా. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అసలు ఏంటి అవన్నీ అని చెప్పి. మళ్ళీ తమ్ముడికి ఎందుకు ఇస్తున్నా అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్కి అనమాట ఇంకొక నోము.
అతన్ని కూడా నేను తమ్ముడు కింద కన్సిడర్ చేస్తాను. సో వాళ్ళకి ఇచ్చేటి మా తమ్ముడికి ఇచ్చేసిన, సో దట్ వాళ్ళకి ఇచ్చేయు అని చెప్పి. మా తెలంగాణ సైడ్ అయితే అడవిలు ఉంటే చాలుగా కాళ్ళు మొక్కుతూనే ఉంటారు. సో అట్లా వాళ్ళు నోమిచ్చేయంగానే కాళ్ళు మొక్కుతున్నాయి. మళ్ళీ ఇంకో మంచి జాబ్ రాదు. చలో అయిపోయింది. మీరు ఇవ్వచ్చు, పిన్ని వాళ్ళు రావు. పసుపు కుంకుమ కూడా నోముకుంటా అని చెప్పినా కదా. ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మనం ఏమేమి నోముకున్నామో అవి ఇవ్వాలి. సో నేను అట్లా పసుపు కుంకుమ ఇచ్చి తర్వాత నోము ఇచ్చేసిన. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎందుకు వచ్చినా నాని మన్మరాలు ఇక్కడికి నోములు ఇష్టానికి వచ్చింది. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ మలేపు షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా. ఫ్రెండ్స్ అను సబ్స్క్రైబ్ చేయండి అను, సబ్స్క్రైబ్ చేయండి అను, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఒక ఛాలెంజ్ చేద్దామని చెప్పి బాటిల్ ఫ్లిప్ చేస్తే స్ట్రైట్గా బాటిల్ నిలబడాలని ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరైతే సరిగ్గా ఫ్లిప్ చేయలేదో, ఒక 3 ఛాన్స్లో ఎవరైతే ఫ్లిప్ చేయలేదో సరిగ్గా వాళ్ళు మిర్చి తినాలి. సో మేము ఎవ్వరం ఆ ఛాలెంజ్ చేయలేము, అందరం మిర్చిలు తినాల్సి వచ్చింది. మా తమ్ముడు తప్ప అందరం మిర్చిలు తిన్నాం. ఓడిపోయినందుకు మాట మంచిగా అవసరలే మండుతున్నట్టుంది. ఎక్కడ మండుతుందా ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. కొత్త ఎలిమినేటెడ్. సో ఇదండి మేము చేసుకున్న సంక్రాంతి సంబరాలు. మీరు ఎలా జరుపుకున్నారు సంక్రాంతి నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు ఎవరైతే ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్.